అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డి కామేశ్వరి గారు రచించిన అమ్మమ్మ గారి వంట అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండోయ్, ఒక గావుకేక పెట్టింది కనక మహాలక్ష్మి. వీధి వరండాలో సావకాశంగా పేపర్ తిరిగేస్తున్న ఆ ఏమండి తుల్లిపడి ఊడిపడుతున్న లుంగీ కట్టుకుంటూ లేచి లోపలికి పరిగెత్తాడు. కొంపదీసి ఇల్లాలేవన్నా జారిపడిందా, నడ్డో కాలో విరిగిందా, అసలే భారీ కాయం అని భయపడి లోపలికెళ్లేసరికి ఫోన్ చేతిలో పట్టుకొని మొహమంతా పౌడర్ అంత మందాన పులుముకున్నంత నవ్వుతో నిలుచున్న భార్యని చూసేసరికి తిక్కరేగింది ఆ ఏమండి గారికి. నీ దుంపతెగ, ఎందుకే అలా అరిచావు? నీ కేకలికి ఎప్పుడూ గుండాగి చస్తాను నేను. పడ్డావేమోనని పరిగెత్తుకొచ్చాను. ఏమైందే? కోపంగా అరిచాడు ఏమండి అనే ఆంజనేయులు. అబ్బా, అది కాదండి, మీ టీవీ వస్తుంది. ఆనందంతో మాటలు తడబడ్డాయి. నీ బొంద, మీ టీవీ వచ్చి ఏడుస్తుంది కదా, ఇందులో కొత్త ఏముంది? అబ్బా, అది కాదండి, ఎల్లుండి మీ టీవీ వారు అమ్మమ్మగారి వంట కోసం మన ఇంటికి వస్తున్నారు, తెలుసా? మనింటికా? ఎందుకు? అబ్బా, మొద్దు బుర్ర, ఎందుకేమిటి? నా వంట ప్రోగ్రాం షూట్ చేయటానికి వస్తున్నారు, తబ్బిబ్బవుతూ అంది ఆవిడ. నీ వంట, నీ ప్రోగ్రామా? హతోస్ని, నీవే దొరికావా వాళ్ళకి? ఇల్లాలి చేత వంట గత 35 ఏళ్లుగా తింటున్న ఆయన కంటే ఆ రుచులు ఎవరికి తెలుస్తాయి? కనకమ్మ మొగుడి వంక చురచురా చూస్తూ, అంతేలేండి, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. పెళ్ళాం వంట రుచి మొగుడికి తెలీదు. మీకో దండం. అదంతే, రోజు ఉండే గోలేగా మన మధ్య. పదండి, ముందు బ్యాంకుకి వెళ్ళాలి మనం, బట్టలు మార్చుకోండి అంటూ ఆర్డర్ వేసింది. బ్యాంకుకెందుకు? నీ వంటకి ఎన్ని వేలు కావాలేమిటి డబ్బు? వెటకారంగా అన్నాడు ఆయన. కనకమ్మ నుదుట కొట్టుకొని, ఇదే అయోమయం మొగుడమ్మా, రోజు టీవీలో నాతో పాటు వంటల ప్రోగ్రాం చూస్తున్నారుగా కళ్ళింత చేసుకొని. చూడక చస్తానా, రిమోట్ నా చేతికొస్తే కదా, అమాయకంగా అన్నారు ఆయన. చూడండి, వంటల ప్రోగ్రాంలో అందరూ చక్కగా వెండి కటోరీలు, పళ్ళాలు, బౌల్సు అన్నీ ఎంత నిగనగలాడుతూ చక్కగా అలంకరిస్తారు కదా. కటోరీలలో పంచదార, పిండి కూరలు అన్నీ నింపి పెడతారు కదా. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలకు వెండి సామానెందుకే? స్టీలు బొచ్చలు ఇంటి నిండా ఉన్నాయి కదా. ఇప్పుడు బ్యాంకు నుంచి అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రోజులు అసలే బాగాలేవు. చాలే ఊరుకోండి, వెండి సామానే కాదు, నగలు కూడా తెచ్చుకోవాలి. ఇదేవైనా పెళ్ళా వడుగా నగలు దిగేసుకోవటానికి? మళ్ళీ ఓ అడ్డుపుల్ల వేశాడు. నా కర్మ, అందరు ఆడవాళ్లు చక్కగా పట్టుచీరలు కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకొని మహాలక్ష్మిలా కలకల్లాడిపోతూ ఉంటారు. చూడట్లేదా? పెళ్ళాం చక్కగా కనపడాలని ఆరాటం ఏ కోసానా లేదు మీలోని. వాదించే టైం లేదు, మీరు రానంటే ఆటోలో పోతాను. అంత బంగారం వెండి పట్టుకుని ఆటోలో వస్తే ఏదైనా అయితే మాత్రం నన్ను అనొద్దు, కోపంగా అంది. పతిదేవుడు గతిలేక సతి వెన్నంటాడు. బ్యాంకు నుంచి నగల షాపుకు వెళ్లి వెండి సామాన్లు పాలిష్ పెట్టించి తెచ్చింది. రాగానే బీరువాలో చీరలన్నీ అటూ ఇటూ లాగి మంచి రంగు బ్లౌజున్న చీర సెలెక్ట్ చేసుకుంది. టైం లేదు, లేకపోతే కొత్త చీర కొనుక్కుందును అనుకుంది. ఆ మర్నాడంతా ఇంట్లో ఒకటే హడావిడి. ఇల్లంతా బూజులు దులిపించి కర్టన్లు, సోఫా కవర్లు మార్చి, షోకేస్లో బొమ్మలన్నే సర్ది, దుప్పట్లు కొత్తవి వేసి, ఫ్లవర్ వాజ్లో పాత ప్లాస్టిక్ పువ్వులు తీసి కొత్త పువ్వులు మార్చి ఒకటే హడావిడి పడిపోయింది. ఏమిటి బాబు ఈ హడావిడి? పిల్లల పెళ్లి కన్నా ఇలా సర్దావా ఇల్లు? మాట్లాడకండి, ఓ మూల కూర్చోండి, అడ్డు రాకండి అంటూ కన్నెర చేసింది. ఇంతకీ ఏం వంట చేస్తున్నావు? కుతూహలంగా అడిగాడు ఆయన. సస్పెన్స్, ముందు చెప్పకూడదు అంటూ ఫోజు కొట్టింది. ఆ సాయంత్రం బ్యూటీ పార్లర్కెళ్లి ఫేషియల్ చేయించుకుని, జుట్టుకి రంగు వేయించుకుని, అటునుంచి బజార్కెళ్లి వంటకి కావలసిన సామానంతా కొనుక్కొచ్చింది. ఆ మర్నాడు తెల్లారే 5 గంటలకి లేచింది కనకమ్మగారు. రాత్రంతా నిద్రపోతే కదా ఆవిడ. ఎలా పడుతుంది? టీవీలో పడడం అంటే మజాకానా మరి? ఎన్నిసార్లు ఎస్ఎంఎస్లు, ఉత్తరాలు పంపింది.
ఆఖరికి దేవుడు కరుణించాడు. గుమ్మం ముందు రంగురంగుల రంగవల్లులు దిద్ది పూలరేకులతో మీటీవీకి స్వాగతం అంటూ రాసి బంతిపూల మాలలు గుమ్మానికి అలంకరించి వంటకి కావలసిన సరంజామా అంతా వెండి గిన్నెల నిండా సర్దింది. కూరలవి తరిగించి పెట్టింది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి అలసిపోయి వేడివేడి నీళ్లు పోసుకొని వేడి కాఫీతో ఆస్పిరిన్ వేసుకుంది. మీటీవీ రాక ఇరుగు పొరుగుకి నిన్ననే తెలిసింది. తెలియని వారందరికీ స్వయంగా ఆవిడే ఫోన్ చేసి గర్వంగా చెప్పేసింది. ఆడపడుచుకి చెల్లెలికి ఫోన్ చేసి సాయానికి రమ్మంది. ఇరుగు పొరుగు వస్తామంటే అబ్బే ఇంతమంది వస్తే గోల అవుతుందంటారు, అయినా టీవీలో ఎలాగైనా చూస్తారుగా అనేసింది. 11 గంటలకి టీవీ వాళ్ల నుంచి ఫోను, మరో 10 నిమిషాల్లో వస్తున్నామని. వ్యాన్ హారన్ మోగగానే రెండర్రా వాళ్ళొచ్చారు అని హడావిడి పడుతూ బొకే వెండిపళ్ళెం పట్టుకుని ఆడవాళ్లంతా గేటు దగ్గరికి నడిచారు. బావుంది, వెర్రి మగపిల్లివారికి ఎదురు సన్నాహంలా హడావిడి. యాంకరమ్మకి కాళ్ళు కడిగి హారతిస్తుందేమో అంటూ నవ్వుకున్నాడు ఆంజనేయులు. కాళ్ళు కడిగి హారతివ్వలేదు గాని బొట్టు పెట్టి రవకె గుడ్డ పళ్ళు చేతిలో పెట్టి బొకే అందించి అట్టహాసంగా ఆహ్వానించింది కనకమ్మగారు. అబ్బో, బాగా అరేంజ్ చేశారు. ముగ్గులని మీరే పెట్టారా అమ్మమ్మగారు అంది యాంకరమ్మ వయ్యారంగా నడుస్తూ. ఆ అంతా నేనే చేశాను అంది. కాని మనసులో మాత్రం అమ్మమ్మగారు అనడమెందుకు, నేనేమంత ముసల్దాన్లా కనబడుతున్నానా అనుకుంది. కెమెరాలు, లైట్లు, మనుషులు లోపలికి నడిచారు. లైటింగు, కెమెరా అన్నీ సర్దుకునే వరకు అందరికీ కూల్ డ్రింక్ ఇచ్చింది మేనకోడలు. కెమెరామ్యాన్ అంతా సరిచూసుకొని రెడీ కవత, స్టార్ట్ చేద్దామా అన్నాడు సిగ్నల్ ఇస్తూ. మేకప్ మ్యాన్ వచ్చి యాంకర్ మేకప్ టచ్అప్ చేశాడు. అద్దంలో చూసుకుని పూలు, చీర అవి సర్దుకొని పదండి అమ్మమ్మగారు వెళ్దాము అంది యాంకరు. మేకప్ తనకి వెయ్యలేదే అన్న సందేహం వచ్చి మరి నాకొద్దా మేకప్ అని అడిగింది కనకమ్మగారు. నీకెందుకు, అందంగా అమ్మమ్మలా ఉన్నారు అంది యాంకరు. ఈ అమ్మమ్మ పదం వదలదు కాబోలు అనుకుంది కినుకుగా. ఆవిడ మొహం చూసి హరి ఆవిడికి కాస్త టచ్అప్ చెయ్యి అంది. మేకప్ కుర్రాడు పౌడర్ ప్యాడ్ మొహం మీద అటు ఇటు అద్దాడు. లైట్లు వెలిగాయి. కెమెరా పొజిషన్ చూసుకుని రెడీ అన్నాడు కెమెరామ్యాన్. అంతవరకు లేని గాబరా లైట్లు వెలిగి కెమెరా ముందుకు వెళ్లగానే చెమట్లు పట్టాయి ఆవిడికి. నమస్కారం, ఈరోజు మీటీవీ అమ్మమ్మగారి వంట కోసం మనం కనకమహాలక్ష్మి గారింటికి వచ్చాము. అమ్మమ్మగారు, ప్రేక్షకులకి ఏం వంట పరిచయం చేసి చూపిస్తారు? కనకమ్మ కాస్త తడబడి ఈరోజు 2 కొత్త రకం వంటలు చూపిస్తాను అంది కాస్త తడబడి. అలాగా, మీలా కొత్త వంటలు చేసి చూపించేవారే కావాలి మాకు. మీ మొదటి వంట ఏం చూపిస్తారు అంది యాంకరు కవిత. బెండకాయ, చామదుంపలు, బచ్చల కూరతో కూటు చేసి చూపిస్తాను గర్వంగా అంది. యాంకరు మొహం అదోలా పెట్టి చామదుంప, బెండకాయ, బచ్చలి అన్నీ జిగురుగా ఉంటాయి కదా, కూటు బావుంటుందా, జిగురుండదా? అబ్బే, వండే విధంగా వండితే అన్నీ బావుంటాయి, చేసి చూపిస్తాగా అంటూ గొప్పగా అంది. అయితే సరే, ఏమేం కావాలో ఎలా చేయాలో చెప్పండి మరి. కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు ఉడికించి పెట్టుకోవాలి. ఓ కొబ్బరి చిప్ప, 4 పచ్చిమిర్చి, జీలకర్ర వేసి రుబ్బి పెట్టుకోవాలి. ఒక్కొక్కటి చూపిస్తూ అంది. ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నారన్నమాట. ఎంతైనా అమ్మమ్మల కాలంలో అంతా పద్ధతి ప్రకారం చేసేవారు మెచ్చుకోలుగా అంది యాంకరు. మరంతే అమ్మాయి, ఈ కాలం వాళ్ళలాగా అన్ని కుక్కర్లో తలో గిన్నెలో పడేసి ఉడికించడమా వంటంటే? పప్పు సన్నని సెగన ఉడకాలి, పులుసు నెమ్మదిగా మరగాలి. అవునవును, ఆవిడ్ని ఆపకపోతే ధోరణి పక్కత్రోవ పడుతుందనిపించి ఆపింది. సరే, ఇప్పుడేం చేయాలో చూపించండి. కనకమ్మగారు కుక్కర్ స్టవ్ మీద పెట్టి నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసింది. వేగిందా? ఇంకిప్పుడేం వెయ్యాలి? యాంకరు అంది. అయ్యో, దాని అమ్మకడు పుడక, తొందరపడితే ఎలా అమ్మాయి? పోపు వేగద్దా? ఆవాలు చిటపటలాడద్దా? అయినా మీ టీవీ వంటల్లో పోపు వేస్తారు, అవి వేగకుండా దానిమీద ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కూరలు అన్నీ వేసేస్తుంటారు. అప్పుడు అడుగున పోపు ఎలా వేగుతుంది?
ఆవాలు కసకసలాడవు. నేనెన్నిసార్లు మీకు కార్డు రాసి పెడదామో అనుకున్నాను. అంతేకాదు, ప్రతి వంటలో ఇంత అల్లం వెల్లుల్లి ముద్ద పడేస్తారు. అన్నీ ఒకే రుచిలో ఉండవు కూరలు. హాస్యంగా అన్నట్టు దులపడం మొదలుపెట్టింది కనకమ్మ. యాంకరమ్మ బెక్కమొహం పెట్టి, అవునా అమ్మమ్మగారు, అలా వెయ్యకూడదా అంది ఏడవలేని నవ్వు నవ్వి. పోపు వేగాక ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో బెండకాయ ముక్కలు, బచ్చెలాకు, ఉడికించిన చామదుంపలు, పెసరపప్పు, కొబ్బరి ముద్ద అన్నీ వేసింది. ఇప్పుడేం చెయ్యాలమ్మమ్మగారు? ఏమి చేయడమేమిటి, అన్నీ ఉడకొద్దు మరి అంటూ కుక్కర్ మూత పెట్టింది. ఇదివరకే కూర చేశారా? ఇదే మొదటిసారా? ఆవిడ అన్నీ కలిపి కుక్కర్ ఉడికించడం చూసి సందేహంగా అడిగింది యాంకరమ్మ. ఓ, చాలాసార్లు చేశాను. ఇందులో ఉండే కూరలన్నింటిలోనూ పుష్కలంగా విటమిన్లు, ప్రోటీన్లు అన్నీ ఉన్నాయి. తినేదేదో కాస్త హెల్దీ ఫుడ్ తినాలమ్మా. ఈ కాలం పిల్లలు నేతులు, నూనెలు మానేసి ఎండు పుల్లల్లాగా తయారవుతున్నారు. మా కాలంలో అన్నీ తినడం వల్ల చూసావా ఇప్పటికీ మా చర్మం ఎలా నిగనిగలాడుతుందో. అమ్మో, అమ్మమ్మగారికి విటమిన్లు, ప్రోటీన్లు అన్నీ తెలుసన్నమాట. భలే దానివే అమ్మాయి. అమ్మమ్మంటే నాకేం 80 ఏళ్లున్నాయా? అమ్మమ్మ అవ్వడానికి ఏముంది? 46 ఏళ్లకే అయిపోయాను. నేను ఇంటర్ చదువుకున్నాను తెలుసా? చదువు రాదని అనుకుంటుందేమోనని సందు చూసి చెప్పేసింది. ఓ సరే, మరి ఉడికిందేమో చూద్దామా? కవిత తొందరపెట్టి మూత తీయబోయింది. అలా తొందరపడితే ఎలా? ఇప్పుడే స్టవ్ ఆర్పాము, ఆవిరిపోవద్దు దబాయింపుగా అంది. అమ్మమ్మగారు, తీరిక సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? బుక్స్ చదువుతాను, టీవీ చూస్తాను, మీ వంటలన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. సరే, ఇంక చూడండి మరి. ఎట్టకేలకు యుగాల తర్వాత అన్నట్టు మూత తీసింది. అబ్బా, ఎంత కమ్మటి వాసన వస్తుందో చూసావా అని తనే పొగుడుకొని గరిటె తీసి అడుగు నుంచి కలిపింది. కుక్కర్లోకి చూసిన కవితకి అంతా కలిపి చిక్కటి జిగురు ముద్దల గరిటెలోంచి జారుతూ కనిపించింది. కనకమ్మగారు గాభరా పడిపోయింది. మొహం తెల్లగా పాలిపోయింది. ఆవిడ అవతారం చూసి కట్ అన్నాడు కెమెరామెన్. ఏమిటి వాళ్ళ, ఎందుకిలా అయింది? ఎక్కువ ఉడికిపోయినట్లుగా ఉంది. మామూలుగా కుక్కర్లో కాకుండా విడిగా చేస్తాను. మీరు తొందర పెడుతున్నారని గబగబా అయిపోతుందని కుక్కర్లో వేశాను. తప్పు మీదేనన్నట్టుగా అంది కనకమ్మ. కూరలోంచి గరిట ఊడిపడలేదు. ఆ ఉడికిన కూర వడగడితే ఎన్ని సీసాల జిగురు తయారవుతుందో అనిపించింది కవితకి. పెద్ద గొప్పగా చేస్తానని పోజొచ్చింది. జిగురు కూరలన్నీ కుక్కర్లో వేస్తే బంకముద్ద కాకపోతే ఏమవుతుంది అనుకుంది కసిగా యాంకర్. అయినా రుచి బాగానే ఉందిలేండి, కాస్త ముద్దైనా సర్దుకుంటూ అంది కనకమ్మ. భగవంతుడా, ఈ జిగురు కూర తింటే నా నోరు మళ్లీ పెగులుతుందా అని భయపడి ప్రోగ్రాం ఇన్ఛార్జ్ కెమెరామాన్ వంక చూసింది. కూర సరిగా రాలేదు, ఏం చేద్దాం రమేష్ అంది కవిత. పోనీ మళ్లీ చేస్తాను, కాస్త టైం ఇస్తే ఈసారి సరిగా చేస్తాను అంటూ నసిగింది ఆవిడ. వద్దొద్దు, అంత టైం లేదు. ఉడికిన దాన్ని లాంగ్ షాట్లో చూపించి లాగించేద్దాం. కవిత, ఓ చెంచాతో తింటున్నట్టుగా పోజిచ్చి లాగించేద్దాం అన్నాడు రమేష్. బితుకు బితుకుమంటూ చెంచాతో కాస్త తిని నోట్లో పెట్టుకోబోతుంటే ఆమెకి తెలియకుండానే మొహం వెగటుగా పెట్టింది యాంకరమ్మ. కట్ అన్నాడు కెమెరామ్యాన్. కవిత, ఎక్స్ప్రెషన్ చూసుకో సరిగా రమేష్ హెచ్చరిస్తూ అన్నాడు. కట్ చేయండి. అలా ముందు వెగటుగా పెట్టి నోట్లో పెట్టుకోగానే అలా క్రమంగా ఆమె మొహంలో ఎంత బావుంది అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి, ఏమో అనుకున్నాను, రుచి చాలా బావుంది సుమా అని అనండి. డైరెక్షను, ఎడిటింగు తనే చెప్పేసింది కనకమ్మ. రమేష్ చిరాగ్గా చూసి, కవిత ఎక్స్ప్రెషన్ ఇచ్చే త్వరగా అని తొందర పెట్టాడు. మొత్తానికి మొదటి వంట పూర్తయింది అనిపించారు. మళ్ళీ రెండో వంటకి సీను. అమ్మమ్మగారు, మీ రెండో వంట ఏం చూపిస్తున్నారు? ఎంత మామూలుగా అడగాలనుకున్నా కాస్త అప్రసన్నత తొంగి చూసింది ఆమె మొహంలో. కనకమ్మగారి మొహంలో మొదట ఉన్నంత ఉత్సాహం తగ్గి కళావిహీనమైంది. మైదా హల్వా చేస్తాను. ఓ స్వీటా అని పైకని, ఇది మరో బంకముద్ద చేసి నా మొహాన పడేస్తావా తల్లి అని అనుకుని, సరే మరి మొదలు పెట్టండి అంది. కనకమ్మ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి
ఓ గ్లాసు నీళ్లు పోసి మైదా కలిపి మూకుడులో పోసింది. దానిలో ఓ గ్లాసు పంచదార కూడా వేసి తిప్పటం మొదలుపెట్టింది. ఇంకేం వెయ్యాలి దీనిలో అంటూ అడిగింది కవిత. కాస్త ఉడికి ముద్దగా అయ్యాక నెయ్యి వెయ్యాలి. హల్వా అంటే మరి నెయ్యి కదా. ఇలా తిప్పుతూ గట్టి పడ్డాక కాస్త కాస్త నెయ్యి వెయ్యాలి. సరే, ఈలోగా మీకు తెలిసిన చిట్కాలు చెప్పండి మరి అంది అలవాటుగా. ఓ, దానికేం భాగ్యం, బోలెడొచ్చు. మనం నిమ్మకాయ రసం పిండాక ఆ డిప్పలు పాడేయకుండా మొహం చేతులకి రాసుకుంటే చర్మం నిగారింపొస్తుంది. నేనలానే చేస్తాను, అందుకే నా చర్మం ఇలా ఉంది అంది గొప్పగా. చిట్కా చెబుతూ గరిటె తిప్పడం మర్చిపోయింది కనకమ్మగారు. హైలో ఉందేమో స్టవ్ నిమిషంలో మూకుడులో ముద్ద అడుగంటి మాడు వాసన మొదలైంది. కవిత గాబరాగా స్టవ్ ఆర్పేసింది. నామతి మండా, సమయానికి స్టవ్ ఆర్పేశావు, అడుగంటలేదులే అంటూ నెయ్యి పోసి మళ్లీ తిప్పటం మొదలుపెట్టింది. అడుగంటిన రంగు కలిసి తెల్ల ముద్ద రంగు మారింది. అవేమీ చూడనట్టుగా తిప్పుతున్నా హల్వాలాగే ఆవిడ మొహం కూడా మాడింది. హల్వా కాస్త గట్టి పడగానే జీడిపప్పులు, కిస్మిస్, యాలకులు వేసి పళ్ళెంలో దిమ్మరించి, హల్వా రెడీ, రుచి చూసి చెప్పండి మరి నవ్వుతూ పోజిచ్చింది. ఇదో జిగురు ముద్ద. చిన్నప్పుడు అమ్మ పుస్తకాలు అంటించుకోవడానికి మైదా ఉడకబెట్టి ఇచ్చిన ముద్దలా ఉంది అనుకుంది. ఏదో స్వీట్ గనక కాస్త తీయగానే ఉంటుంది కనుక ఆ కూరంత ఘోరంగా ఉండదే అనుకుంటూ చెంచాతో 2 జీడిపప్పులు తీసి నోట్లో వేసుకుంది. ముందు మాడు వాసన, ఆ తర్వాత పచ్చి మైదా రుచి. బాగున్నది ఏదన్నా ఉంటే జీడిపప్పుల రుచి. బాగుంది బాగుంది అంది నవ్వు పులుముకొని యాంకరమ్మ. మీరు తినండి, రుచి చూడండి అంటూ అందరికీ ఇచ్చింది కనకమ్మ. అందరూ నోట్లో పెట్టుకుని అతి కష్టం మీద నవ్వులు మొహాన పులుముకొని బాగుంది బాగుంది అంటూ అడ్డంగా నిలువుగా తలాడించారు. ఇంత మంచి వంటలు చూపించినందుకు మీటీవీ తరపున మీకీ చీర అందిస్తూ అంది కవిత. షూటింగ్ పూర్తయి బ్రతుకు జీవుడా అన్నట్లుగా గబగబా కెమెరాలు, లైట్లు సర్దుకొని బయటపడ్డారు అంతా. మామూలుగా ఇలా వంటల ప్రోగ్రాముల్లో అయితే స్నాక్స్, పలహారాలు వాళ్ళు చేసినవి రుచి చూసి అందరూ వెళ్లేవారు. ఆ రోజు చేసినవి మాత్రం ఎక్కడ మారు తినమంటుందోనన్నట్టుగా ఎవరో తరిమినట్టుగా బయటపడ్డారు అంతా. ఏమిటయ్యా రమేష్, ఇంతకంటే మంచి సెలక్షన్ దొరకలేదా సెలెక్ట్ చేయడానికి? మీకేం బాబు, ఆ వంటలు తినలేక చచ్చేదాన్ని నేను. గయ్యమంది కవిత వ్యాన్ ఎక్కాక. ఆవిడ వంటలు కాదు, వెండి సామాను, తన నగలు చూపించడానికి పిలిచినట్లుంది. మాటలు మాత్రం కోటలు దాటాయి. ఈ వంటలు ప్రేక్షకులకు చూపిస్తే ఎన్ని తిట్లు తిడతారో. ప్రొడ్యూసర్ ఏమంటాడో ఆలోచించుకో అన్నాడు కెమెరామ్యాను. మరి చీర కూడా సమర్పించుకున్నాము, ప్రోగ్రాం లేకుండా చీర నష్టం అంటారేమో అంది కవిత. ఏమో, ప్రొడ్యూసర్కి చూపిద్దాం, ఫైనల్ డెసిషన్ ఆయనే చూసుకుంటాడు రమేష్ అన్నాడు. పోన్లే శంకర్, కాస్త ఈ గుడి, పార్కు వగైరాలు ఓ 4-5 చోట్లు షాట్స్ తీద్దాము. ఈవిడిని వీలైనంత కట్ చేసేద్దాము. వ్యాన్ ఆపి కాస్త 4-5 షాట్లు తీ అన్నాడు రమేష్. వారం రోజుల తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, అనివార్య కారణాల వల్ల ఆవిడ ప్రోగ్రాం వెయ్యలేకపోతున్నందుకు చింతిస్తున్నాము అన్న ఫోన్ అందుకున్న కనకమ్మ మోర్చైతే పోలేదు కాని చేష్టలు ఉడిగినట్లుగా అలా ఉండిపోయింది చాలాసేపు. పాపం కనకమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.